శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుసంధానమైన ముత్యాలమ్మ జాతర వేడుకలు సంప్రదాయ పద్ధతిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. గరిక గ్రామోత్సవం ఘనంగా చేపట్టారు. సంప్రదాయ పద్ధతిలో జాతరను గ్రామానికి శుభం కలుగుతుందని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ముత్యాలమ్మ ఆలయంలో శ్రీకాళహస్తి గ్రామదేవత అయిన శ్రీ ముత్యాలమ్మ జాతర సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది. మంగళవారం ఉదయం గరిక పూజతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఆనవాయితీ ప్రకారం గొల్ల వంశీయుల ఆధ్వర్యంలో జాతరలు చేపట్టారు. తొలుత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి విశేష అభిషేక పూజలు నిర్వహించి దివ్యాలంకారాలు చేశారు. అనంతరం శ్రీ ముత్యాలమ్మ, శ్రీ రేణుకాదేవి ఉత్సవమూర్తులకు అలంకారాలు చేసి పోతురాజుకు అలంకారం చేసి గొల్ల వంశస్థులు అమ్మవార్లను శిరస్సుపై ఉంచుకుని గరిక ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవం ముందు పంబ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి కొలుపు పూజలు చేపట్టారు. ముత్యాలమ్మ ఆలయం నుంచి ఏడుగంగమ్మల ఆలయం, నల్లగంగమ్మ ఆలయం, శక్తి స్వరూపిణి వద్దకు తీసుకువెళ్లి 4 మాడ వీధుల్లో గరికను వైభవోపేతంగా ఊరేగించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతరను సంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామదేవతకు విశేష పూజలు జరిపి అమ్మవారిని తృప్తిపరిచి శ్రీకాళహస్తి క్షేత్రం శాంతితో సుభిక్షంగా ఉండాలని, అందరికీ శుభం చేకూర్చాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ విజ్ఞతతో వారి ప్రచారాలు చేసుకుంటూ ఎవరు ఎవరిపై విద్వేషాలు పెంచుకోకుండా ప్రచారాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలిని, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, సూపరింటెండెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.